హల్లుమా భార్గవి నీలేం. ఈ మూవీ ఒరిజినల్గా నీలవెలిసం 2023లో మలయాళంలో రిలీజ్ అయింది, కానీ ఇప్పుడు తెలుగులో ఆహాలో అవైలబుల్గా ఉంది. దీని రన్ టైం వచ్చేసి 2 hours 8 minutes. అంటే ఈ మూవీ 1946లో వచ్చిన నీలవెలిసం ని మళ్ళీ వాళ్ళు రీమేక్ చేసారు. సేమ్ టు సేమ్ ఉంటుంది, ఏం చేంజెస్ లేవు. యాక్టింగ్ అయినా, సాంగ్స్ అయినా, మూవీ స్టోరీ అయినా, సీన్స్ అయినా, అండ్ యాజ్ యూజువల్ సేమ్ టు సేమ్ డిట్ ఉంటుంది. కాకపోతే కొంచెం విజువల్స్ అండ్ సినిమాటిక్గా బాగా తీసారని చెప్తాను అంతే. సో బ్యాక్డ్రాప్ ఈ మూవీలో కూడా సేమ్ బ్యాక్డ్రాప్ 1946లో సేమ్ అదే బ్యాక్డ్రాప్ ఉంటుంది అండ్ కొత్తగా ఏమి ఉండదు. సో ఈ మూవీ అయితే ఒకటే మాట, స్లో వెళ్తుంది, చాలా స్లో పీస్డ్ మూవీ. మీకు ఒకవేళ స్లో మూవీస్ నచ్చవు అంటే దీన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు అంతే మా. సో ఫస్ట్ హాఫ్ వచ్చేసి అంత మెయిన్గా ఈ మూవీ హారర్ థ్రిల్లర్ అన్నారు, కానీ అంతేం ఉండదు. ఒక ఫస్ట్ హాఫ్ స్లో ఉంటుంది అండ్ అందులో ఒక 2-3 సీన్స్ ఉంటాయి, హారర్ సీన్స్, అండ్ ఒకటో ఏమో కామెడీ సీన్స్ ఉంటుంది. అంత ఇంటర్వ్యూల్ కొంచెం బాగుంటుంది విజువల్గా. అండ్ సెకండ్ హాఫ్ ఆ అమ్మాయి ఎవరు అండ్ ఆమె లవ్ స్టోరీ ఉంటుంది, అది పెద్ద అంత ఇంట్రెస్టింగ్ అయితే అనిపించలేదు నాకైతే. అండ్ క్లైమాక్స్ అంతేమో. హారర్ అయితే అంతలో ఉండదు, ప్లస్ ఎక్కువ లవ్ స్టోరీ ఉంటుంది, అది పెద్ద నాకైతే నచ్చలేదు. మన రేటింగ్ వచ్చేసి 2.5. స్టోరీ పరంగా ఓకే, యావరేజ్ మావా. సాంగ్స్ అంతలా ఏమనిపించలేదు నాకైతే, కానీ బీజిఎమ్స్ అయితే అక్కడక్కడ బాగున్నాయి. అండ్ 1960లో లాగానే ఉంటాయి సో సాంగ్స్ కూడా. అండ్ సినిమాటోగ్రఫీ, విజువల్స్ ఆర్ గుడ్. అండ్ యాక్టింగ్ పరంగా థామస్ కానీ, టామ్ భయ్య కానీ, అండ్ రీమా గారు కానీ బాగానే చేసారు, ఓకే అని చెప్తాను నేనైతే. బేసిక్ స్టోరీ వీళ్ళ 4 చుట్టే తిరుగుతుంది అనమాట. అండ్ ఒక ఇల్లు, ఒక 2-3 లొకేషన్స్ అంతే. బేసిక్ స్టోరీ ఏంటంటే ఒక యంగ్ రైటర్ ఒక ఇంట్లో రెంట్కి దిగుతాడు, కానీ ఆ ఇంట్లో చాలా రోజులుగా ఖాళీగానే ఉంటుంది. ఇంట్లోకి వచ్చిన నెక్స్ట్ డే అదే ఊర్లో ఉన్న తన ఫ్రెండ్స్ని కలుస్తాడు. సో అక్కడికి వెళ్ళాక వాళ్ళు చెప్తారు అన్నమాట, అక్కడ ఎవరు ఉండరు, ఒక అమ్మాయి ఉండేది కాకపోతే చనిపోయింది, దయ్యమై తిరుగుతుంది. సో అక్కడికి ఎవరు వెళ్ళినా కానీ చంపేస్తుందని చెప్తారు. సో ఆ రైటర్ అక్కడే ఉండి ఆ అమ్మాయి స్టోరీ రాయాలనుకుంటాడు అతడు. సో అప్పటిదాకా ఆ గ్యాప్ లో మనకి ఆ అమ్మాయి లవ్ స్టోరీ చూపిస్తారు. సో అంతేం అనిపించలే నాకు. సో లవర్ వెళ్ళిపోవడంతో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందని అక్కడ ఉన్న వాళ్ళందరూ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఆయనకి చెప్తారు అనమాట. సో మనం అదే అనుకుంటారు చూసేవాళ్ళు. సో తర్వాత రైటర్ రాసినాక మొత్తం అంటే ఇతను రాసినాక తెలిసేది ఏంటంటే ఆమె సూసైడ్ చేసుకోలేదు, సో చంపారు. ఎందుకు అంటే వాళ్ళ బావ ఆమెను లవ్ చేస్తాడు, సో ఆమెను పెళ్లి చేసుకోమంటే ఆల్రెడీ ఇంకొకరిని వాళ్ళ ఇంటి పక్కన ఉన్న లవ్ చేస్తాడు. సో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అని ఈమెను ఇద్దరిని కలిపి చంపేస్తాడు అనమాట. సో ఈ స్టోరీ మన రైటర్ రాస్తాడు, అది తెలుసుకొని వాళ్ళ బావ ఇతన్ని అటాక్ చేస్తాడు. అది క్లైమాక్స్ ముందు ఫైట్ ఉంటుంది. సో ఎక్కడైతే ఈ అమ్మాయిని బావిలో పడేసి చంపేసి సూసైడ్ అని బయటికి పోర్ట్రే చేస్తాడో అక్కడ మనోడు కూడా పడి చచ్చిపోతాడు అనమాట. ఓవరాల్ గా 1 time వాచబుల్ కూడా ఎక్కువ అని చెప్తా. చాలా స్లో పేస్డ్ ఉంటుంది. దాని తర్వాత లవ్ స్టోరీ అంతలా ఏమనిపించదు, బట్ కొన్ని సీన్స్ బాగుంటాయి. విజువల్ పరంగా అయితే బాగుంది అంతే మా. ఎంజాయ్ వాచింగ్, ఇది నా అభిప్రాయం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టు మా. కింద బ్లాక్ కలర్లో ఉంటుంది అదే. థ్యాంక్స్ బాయ్.